గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మీకు తెలుసు మనము కార్యశుదాసి షార్ట్ ఫిలిం తీసామని. సో ఈ షార్ట్ ఫిలిం సక్సెస్ అవ్వాలని వరలక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండాలి అని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాము. సో మనము ఈ అథెంటిక్ తెలుగు కిచెన్ని చూస్ చేసుకోవడం జరిగిందండి. ఇది హైదరాబాద్ కోంపల్లిలో ఉంది. సో ఎందుకు మనము ఈ అథెంటిక్ కిచెన్నే చూస్ చేసుకున్నాము అంటే, ఈ అథెంటిక్ కిచెన్ వాళ్ళు మన తెలుగు సంప్రదాయాలని, మన తెలుగింటి వంటలని అంతే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారన్నమాట. సో ఇప్పుడు మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నామో మీకు చూపిస్తాను. సో లెట్ స్టార్ట్. పదండి లోపలికి. భవానీ, నైవేద్యాలన్నీ రెడీ అయ్యాయా? రెడీ అవుతున్నాయి అక్క. సరే, నువ్వు అమ్మవారి దగ్గర అలంకరణ అది చూసుకోపో, నేను మిగతా వంటలన్నీ చేసేస్తాను. ఓకే. ఈరోజు చాలా స్పెషల్ డే కదా, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎర్లీ మార్నింగే లేచి మనము ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుని రూమ్లో దీపం వెలిగించుకున్నామంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లాగా ఫీల్ అవుతాం కదా. సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి నడిచొచ్చినట్టు ఫీల్ అవుతాం. ఇంకా వంటింట్లో కిచెన్లో మనము స్టవ్ వెలిగించేసుకున్నాము అంటే ఇంకా మన డే స్టార్ట్ అయిపోయినట్టే. మేబీ అందుకే పెద్దవాళ్ళు వంటింటిని ఇంకా దేవుని రూమ్ని చాలా పవిత్రంగా, దైవంతో సమానంగా చూసేవాళ్ళు. ఈరోజు మనము మన సంప్రదాయాలని, మన వంటింటి రుచులని గుర్తు చేసుకుంటూ మనము అథెంటిక్ తెలుగు కిచెన్లో కార్యశుదాసి టీంతో కలిసి వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మేము నైవేద్యాలు ఇంకా వ్రతము ఎలా జరుపుకుంటున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను పాయసం చేస్తున్నాను. నైవేద్యం అంటేనే మనము స్వీట్తో స్టార్ట్ చేస్తాం కదా. సో అలానే మన లైఫ్స్ కూడా, మన జీవితాలు కూడా అంతే స్వీట్గా ఉండాలని అమ్మవారిని కోరుకుందాము. వరలక్ష్మి వ్రతం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది డబ్బు, ఐశ్వర్యం మాత్రమే. కానీ అవి ఒక్కటే కాదండి, వాటితో పాటు మనము మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి అని, తర్వాత ఫుడ్కి ఎటువంటి కొరత ఉండకూడదు అని, ఇంకా అందరికీ ఆరోగ్యం బాగుండాలి అని, మనం అనుకున్నవన్నీ జరగాలి, మంచి జరగాలి అని కోరుకుంటూ మనము ఈ వ్రతాన్ని చేసుకుంటాము. మన అథెంటిక్ తెలుగు కిచెన్ వాళ్ళు కూడా మన సంప్రదాయాల్ని, మన తెలుగింటి వంటల్ని, ఆ రుచులని అంతే ఫాలో అవుతారండి. పూజారి గారు వచ్చేసారు. సో మనము అమ్మవారిని డెకరేట్ చేశాక, అలంకరించాక చాలా అందంగా కనిపిస్తుంది కదా. మన సంప్రదాయాల్లో లక్ష్మీదేవికి ఎన్నో రూపాలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా మనము చెప్పుకునేది అష్టలక్ష్ముల గురించి పూజిస్తాం అన్నమాట. సో అష్టలక్ష్ములు అంటే 8 రూపాలలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ 8 రూపాలు ఏంటంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే మనకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుంది. ధాన్యలక్ష్మి అంటే ఆహారము, సమృద్ధి. ధైర్యలక్ష్మి అంటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. గజలక్ష్మి అంటే వైభవము, శ్రేయస్సు. సంతానలక్ష్మి అంటే సంతానము, కుటుంబం, అభివృద్ధి. విజయలక్ష్మి అంటే మనకు విజయాలను చేకూరుస్తుంది. విద్య అంటే జ్ఞానము. ధనలక్ష్మి అంటే సంపద. మన మ్యాజిక్ స్క్రోల్ పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయ్యే కార్యశుదాసి షార్ట్ ఫిలిం సక్సెస్ కోసం మరియు మన అథెంటిక్ తెలుగు కిచెన్ వారి డెవలప్మెంట్ కోసం మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నాం. సో ఈ వరలక్ష్మి వ్రతము ఎలా జరుపుకుంటున్నామో చూద్దాం పదండి. ఇప్పుడు మనము వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు చేసుకుంటారు అనేది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ నేను ఏంటంటే బ్రీఫ్గా చెప్తాను. పూర్వము చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకు తన భర్త, కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేదన్నమాట. సో ఆమె అమ్మవారి భక్తురాలు కూడా. అయితే ఒకసారి చారుమతికి అమ్మవారు కళలోకి వచ్చి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పింది. అయితే ఆమె వెంటనే ఒక శ్రావణ శుక్రవారం రోజు
వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న లేడీస్ని పిలుచుకొని వెంటనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. స్వాస్య కర్మో హరివో మేతి నంద్వా దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేషమోర్జందుహానాధేనుర్వాకస్మానపదుష్ఠదయితో అయం ముహూర్తస్య ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితా ఫలసిద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా త్రయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం యజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవ లక్ష్మీపదే ఘరేగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వార్ధో ధనుర్ధరః తత్ర శ్రేయవిజయోర్భూతిర్ధ్రువాణే ధర్మధర్మమా. స్మృతే సకల కళ్యాణ భాజనై యత్ర జాయతే పురుషస్తమజన్యత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామూర్ధేస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీరణ్యగర్భాభ్యా నమః. శశీపురందరాభ్యా నమః. అరుంధతీవశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. మమ అనుకోండి. యజమానస్యోపార్థ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్యాద్య పర్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాకల్పే వైవస్వతన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे समस्तदेवता गोब्राह्मण हरिहर गुरुजनसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्मऋतौ आषाढमासे कृष्णपक्षे द्वादश्योपरित्रयोदश्यां तथो वासरः वासरस्तु हिन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषणविशिष्टायां शुभदितौ श्री परमेश्वरोद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं. మీ యొక్క కోరిక చెప్పండి. కార్యేశుదాసి షార్ట్ ఫిలిం సక్సెస్ అవ్వాలి అని, అలానే అథెంటిక్ తెలుగు కిచెన్ కూడా బాగా గ్రో అవ్వాలని, ఈ కార్యేశుదాసి షార్ట్ ఫిలిం ద్వారా మా ప్రొడ్యూసర్ విక్రమ్ గారికి బాగా డబ్బులు రావాలని ప్రార్థించాను. మనోవాంఛిత సకల ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కర్మ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఒకసారి నీళ్ళు పంచామృత స్నానం ఆప్యాయస్వతమే తే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగతే క్షీరేణ స్నపయామి విక్రావన్నో కాలసంజిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్వర్ణాయోగోషితారసదో దధ్నా స్నపయామి శుక్రమసి జ్యోతిరసితేజోతిరేవో వస్సవిదోత్పునాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః రాజ్యేన స్నపయామి మధువాదారదాయతే మధుక్షరంతి సింధవః
మాధ్వీర్ణ సందోషధీః మధునక్తముదోషధి మధుమత్పార్థిమగోరజః మధుద్యోరస్నః పితా మధుమానో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః అధునా స్నపయామి స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ సహవీతనామ్నే स्वातरमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागोदाभ्यः शर्करया स्नपयामि या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिः प्रसोदास्तानो मुञ्चन्वगोहसः फलोदकेन स्नपयामि ఆ లోపల ఉన్న కాయిన్ ని నీళ్లు పోసి కడుగు. శుద్ధోదక స్నానం ఆపోహిష్టామయోగవస్థాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోగశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయా యజన్మథ ఆపో జనయథా జనః. దానికి గంధం బొట్టు పెట్టు. గంధము కుంకుమ బొట్టు పెట్టండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అక్షంతలు వేస్తూ ఉన్నాను. అక్షంతలు వేస్తూ పూలు పెడుతూ ఉన్నాను. లలితాయై నమః పాదౌ పూజయామి. గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి. సుందర్యై నమః జంఘౌ పూజయామి. అపర్ణాయై నమః జానుని పూజయామి. హరప్రియాయై నమః ఊరు పూజయామి. పార్వత్యై నమః కటిం పూజయామి. ఆర్యాయై నమః నాభిం పూజయామి. జగన్మాత్రే నమః ఉదరం పూజయామి. మంగళాయై నమః కుక్షిం పూజయామి. శివాయై నమః హృదయం పూజయామి. మాహేశ్వర్యై నమః కంఠం పూజయామి. విష్ణువంద్యాయై నమః స్కందౌ పూజయామి. కాళ్యై నమః బాహూన్ పూజయామి. ఆద్యాయై నమః హస్తాన్ పూజయామి. వరదాయై నమః ముఖం పూజయామి. శుభాన్యై నమః నాసికాన్ పూజయామి. కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి. అంబికాయై నమః శిరః పూజయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీ దేవతాయై నమో నమః. సర్వాణి అంగాని పూజయామి. దీనికి పసుపు రాసి బొట్లు పెట్టు. కుంకుమ పెట్టండి అక్కడ. అక్కడ పెట్టిస్తాను. 2 అక్షంతలు తీసుకొని దాని మీద వేసిస్తాను. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యానావాహన షోడశోపచార పూజార్థే అక్షతాన్ పరికల్పయామి. కట్టేసాను. అక్షంతలు తీసుకొని చేతిలో పెట్టుకోవాలి. ఎడం చేతికి కట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ మీరు కట్టుకోవాలి. అంటే ఆవిడకి ఏంటది చెప్తా. మీరు అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఆవిడ గారు కడతారు. మీరు ఎడం చేతులు అక్షంతలు పట్టుకోండి. ఇట్లా పట్టుకో. కట్టండి. బృహత్సామక్షత్రభృద్బుద్ధవశ్రేయం దృష్టభోజశ్వభిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. రక్షాబంధన దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. స్వామి, ఎందుకు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి? అది చేస్తే ఏం ఫలితం వస్తుంది? వరలక్ష్మి వ్రతం అనేది ఎందుకు చేసుకోవాలి అంటే కుటుంబ క్షేమం కోసం చేసుకోవాలి. వరలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షంగా మహాలక్ష్మి స్వరూపం. మహాలక్ష్మి అంటే లక్ష్మీదేవి అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ప్రస్తుతం అందరూ ఉన్న సమాజ కాలంలో ప్రస్తుతానికి డబ్బు అనేది ప్రస్తుతం ఫస్ట్ గుర్తొచ్చేది. లక్ష్మి అంటే డబ్బు. అట్లాగే అష్టైశ్వర్యాలు అంటారు. అమ్మవారు వరలక్ష్మి స్వరూపంలో ఉన్నప్పుడు ఒక్క డబ్బుని మాత్రమే ఇవ్వదు. విద్యనిస్తుంది, కీర్తినిస్తుంది, ధనధాన్యాలను ఇస్తుంది. ఇట్లా 8 రకాల సంపదలను ఇస్తుంది. ఈ అన్ని సంపదలకి కొరత లేకుండా ఉండుట కొరకు మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం. అథవతకదా ప్రారంభ. పూర్వం మగధ దేశంలో కుండినం అనే ఒక అందమైన నగరం ఉండేది.
ఆ ఊరిలో చారుమతి అనే ఒక పతివ్రత మంచి మనసున్న స్త్రీ ఉండేది. ఆమె తన అత్తమామలను భర్తను ఎంతో గౌరవంతో పూజిస్తూ ఇంటి బాధ్యతలను చక్కగా చూసుకునేది. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ లక్ష్మీదేవికి ఇష్టమైన గుణాలతో జీవించేది. చారుమతి మంచి ప్రవర్తనకు సంతోషించిన శ్రీ మహాలక్ష్మి ఒకరోజు ఆమె కలలో కనిపించింది. ఓ చారుమతి, నీ ఉత్తమమైన ప్రవర్తనకు భక్తికి నేను ఎంతో సంతోషించాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మి రూపంలో పూజించు. అలా చేస్తే నీకు, నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిత్య సుఖ సంతోషాలు కలుగుతాయి అని వరలక్ష్మీదేవి కలలో ఉపదేశించింది. కల నుంచి మేల్కొన్న చారుమతి వెంటనే ఈ విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు, ఊరిలోని ఇతర స్త్రీలకు చెప్పింది. అందరూ ఎంతో ఆనందంతో ఆ పవిత్రమైన రోజు కోసం ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం రాగానే చారుమతితో పాటు ఊరిలోని స్త్రీలందరూ తెల్లవారుజాముననే లేచి శుచిగా స్నానం చేశారు. ఇల్లు, పూజా మండపాన్ని పూలతో, తోరణాలతో అందంగా అలంకరించారు. ఒక కలశం ఏర్పాటు చేసి దానిపై బియ్యం, రాగి గాని వెండి గాని చెంబుని ఉంచి దానిపై కొబ్బరికాయను లక్ష్మీదేవి రూపంగా అలంకరించుకున్నారు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజించి తోరాలను చేతికి కట్టుకున్నారు. పాయసం, పూర్ణం, బూరెలు వంటి రకరకాల నైవేద్యాలను సమర్పించారు. పూజ పూర్తి కాగానే ఒక గొప్ప మహిమ జరిగింది. ఊరిలోని స్త్రీలందరి శరీరాలపై ఉన్న సాధారణ నగల స్థానంలో మెరిసిపోయే నవరత్నాల ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. వారి ఇల్లు బంగారుమయం అయ్యాయి, ధాన్యంతో నిండిపోయాయి. చారుమతి భక్తి వల్ల ఊరందరికీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో స్త్రీలందరూ సకల ఐశ్వర్యాలు, దీర్ఘ సుమంగళి ప్రాప్తం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వ్రత సమాప్త. అక్కడ వేసేసి నమస్కారం చేసుకోండి. నారికేల శకలాన్ని నివేదయామి, కదలీఫలాన్ని నివేదయామి, దాడిమీ ఫలాన్ని నివేదయామి, మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్ళు వదిలిపెట్టండి. మధ్య మధ్య ఉదకపాణీయం సమర్పయామి, అమృతాభిధానమసే ఉత్తరాపోషణ సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, తాంబూలార్థమక్షదాన్ని సమర్పయామి. నారికేల శకలాన్ని నివేదయామి, కదలీఫలాన్ని నివేదయామి, దాడిమీ ఫలాన్ని నివేదయామి, మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్ళు వదిలిపెట్టండి. మధ్య మధ్య ఉదకపాణీయం సమర్పయామి, అమృతాభిధానమసే ఉత్తరాపోషణ సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇక్కడ వేసేసి తాంబూలార్థమక్షదాన్ని సమర్పయామి. దీని మీద ఒక మూత తీసుకోండి. మూత తీసేసేయండి. అవసరం లేదు. ఓం ప్రోక్ష పరిశిష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. సత్యం త్వత్తేన పరిశిష్యామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. అవసరార్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం నారికేల శకలాన్ని నివేదయామి, కదలీఫలాన్ని నివేదయామి, దాడిమీ ఫలాన్ని నివేదయామి, షడ్రసోపేత మహానైవేద్యం సమర్పయామి. 5 సార్లు ఇలాగా చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్ళు మధ్య మధ్య ఉదకపాణీయం సమర్పయామి, అమృతాభిధానమసే ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ఆచమనీయం సమర్పయామి. తాంబూలార్థమక్షదాన్ని సమర్పయామి. తాంబూల చర్మణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ ఒకసారి నీళ్ళు వదిలిపెట్టి. ఓం సమ్రాజం చ విరాజం చ విష్టిర్యాజనో గృహే
लक्ष्मीराष्ट्रस्य मुखेतया मासगोजामसि श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी वरलक्ष्मी देव्यै नमो नमः कर्पूरानंदमंगल दिव्य नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर పూలు పట్టుకొని కూర్చోండి అందరూ ఒక్కొక్క పూలు ఇచ్చేసి దుర్గా సూక్తం महादेव्ये च विद्महे विष्णुपत्न्ये च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् वाग्देव्ये च विद्महे ब्रह्मपत्न्ये च धीमहि तन्नो वाणी प्रचोदयात् श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी वरलक्ष्मी देव्यै नमो नमः तव पादारविन्दयोः वेदोक्त दिव्य सुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि అమ్మవారి పాదాలను నమస్కారం చేసుకొని అక్కడ వేసేసి భావయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి రెండు అక్షంతలు తీసుకొని వేయండి ఛత్ర చామరాది సర్వోపచార పూజాన్ సమర్పయామి చేతిలో అక్షంతలు నీళ్ళు వేసుకోండి ఒక్క నిమిషం మంగళహారతి ఉంది జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుములకు హస్తకమలంబునకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 తను మా స్కూల్లో టీచర్ అంటే మేము పనిచేస్తుంటే టీచర్ అంటారు సరే తిను మామయ్య
ఆగస్ట్ 21న మ్యాజిక్ స్క్రోల్ పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్లో కార్యశుదాసి రిలీజ్ అవుతుందండి, తప్పక చూడండి. అలాగే మ్యామ్, మన అథెంటిక్ తెలుగు కిచెన్ వంటలు టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపించాయి? చాలా చాలా బాగున్నాయండి. అమ్మవారికి గురించి వేరుగా సామాన్లు పెట్టి చేయించడం, ఆ తర్వాత అమ్మవారికి రుచిగా నైవేద్యం పెట్టి చేయించడం చాలా బాగుంది. ఈ కిచెన్లో ఏంటంటే స్పెషల్ వెజిటేరియన్స్కి వేరుగా పాత్రలు పెట్టారు, నాన్ వెజిటేరియన్స్కి వేరుగా పాత్రలు పెట్టారు, సెపరేట్ చేస్తున్నారు. చాలా బాగా, అంటే నా కంటితో చూసి చెప్పవలసింది ఏంటంటే చాలా శుచి శుభ్రంతో ఇంటి భోజనం లాగా చాలా చాలా బాగుంది. చాలా చాలా సంతోషం. చాలా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ. చక్కగా తయారవుతుంది, చేస్తాను.